హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సరికొత్త ఫుడ్ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చాం. అదేంటో మా వైఫ్ గారు చెప్తారు, వినండి. వాటర్ మిలన్, ఇదేమో కిచిడి. దాంట్లోకి ఎగ్ కర్రీ, పెరుగు. ఓకేనండి. ఈరోజైతే ఇది ఫుడ్ ఛాలెంజ్. మా వారు నేను రోజు ఎట్లనో సేమ్ అట్లనే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మమ్మల్ని అయితే సపోర్ట్ బాగా చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇవ్వటం వల్ల మా ఛానల్ అనేది అనేక మందికి చేరుతుంది. ఎందుకంటే అనేక మంది చూడాలి కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయాలి. ఓకేనా? మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఫుడ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. ఎలా ఉందండి? కాంబినేషన్ కిచిడీలో ఎగ్ భలే ఉంది. ఎగ్ కర్రీ గ్రేవీ, మళ్ళీ పెరుగు చట్నీ. లాస్ట్ వీడియో అయితే మేము బయట ఫుడ్ తెచ్చి, అంటే బయట ఫుడ్ ఛాలెంజ్ చేసాం. ఇవాళ అయితే హోమ్ ఫుడ్ అండి. ఎందుకంటే రోజు ఇంట్లో ఇక మనం చేసుకునేటి. మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. లాంగ్ వీడియోస్ కూడా పెడతాం. లాంగ్ వీడియోస్ కూడా చాలా చూసి వైరల్ చేయండి. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డే ఫుడ్ ఛాలెంజ్ ఉంటే బాగుంటుంది ఏంటో మీరు మాకు కామెంట్ రూపంగా తెలియజేయండి. ఎగ్గు తినట్లేదు నువ్వు? ఎగ్ లాస్ట్లో తిందామని చూడండి ఎలా పెడుతుంది. ఫ్రెండ్స్, బయట ఎక్కువ తిరగకండి. అసలే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా మార్చ్ ఏప్రిల్ అట్లా స్టార్ట్ అయ్యేది, ఈసారి చాలా తొందరగా వచ్చేసింది. పిల్లల్ని వాళ్ళని ఎవరు బయట తిరగనికండి, మీరు తిరగకండి. ఒకవేళ వర్క్ పరంగా బయటకు వెళ్తే వాటర్ బాటిల్ మర్చిపోకండి. ప్లస్ హ్యాట్, అంబ్రెల్లా ఇవన్నీ తీసుకెళ్ళండి. సన్ స్క్రీన్ లోషన్ ఇవన్నీ రాసుకొని వడదెబ్బ తగలకుండా. మరి ముఖ్యంగా ఇది కొబ్బరి బండం నీళ్ళు తాగండి. అది మనకి ఎండ నుంచి చాలా ప్రిజర్వ్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఫిబ్రవరి నెలలోనే మనకి ఇంత విపరీతమైన ఎండలంటే ఆలోచించండి. మెయిన్ అసలు వచ్చేటప్పటికి ఇంకెలా ఉంటుందో. బైక్ మీద వెళ్ళే వాళ్ళు, అదేవిధంగా ఇతర పిల్లలు, వాళ్ళందరికీ మీరు కేర్ తీసుకోండి. చాలా టెంపరేచర్ చాలా పెరిగిపోతుంది రాను రాను.
కంప్లీట్. మాయా 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 అంతా మాయా. మా సార్ది అయితే ఉందండి. చూడండి, ఛాలెంజ్ ఛాలెంజ్ అనగానే ఓకేనా, నేను వెనకాల పడిపోతున్నా. బిర్యానీ వేసుకోలేదు, మర్చిపోయినా. నేను స్టార్ట్ చేసి తనను ఎగ్గు తినట్లేదని అడుగుతాను. నాగర్ ముందు లిస్ట్ చేసిన మేము ఫోన్లో అయితే సైలెంట్లో పెట్టుకోవడం మర్చిపోయాము. 2 ఫోన్లు మోగుతూనే ఉన్నాయండి. బంద్ చేసేది. ఫ్రెండ్స్ మర్చిపోయా, మజ్జిగ కలుపుకొని తాగండి. మనం అవునండి, బయటకు వెళ్ళేటప్పుడు పల్చ కలుపుకొని మజ్జిగ బాటిల్ అవసరమైతే వేసుకొని బాటిల్ వేసుకుని పట్టుకుని బాటిల్ వెళ్ళండి. వేసి తాగుతూ ఉండండి. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉంది. మజ్జిగలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మకాయ వేసుకోండి. హెల్త్కి సన్స్ట్రోక్ నుంచి చాలా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనండి. ఇప్పుడైతే వాటర్ మిలన్. వాటర్ మెలన్ ఛాలెంజ్ వెంట వెంటనే 1, 2, చేస్తాం. 3. ఫుడ్లో ఓడిపోయా కానీ తినడానికి వెళ్ళాలని ఆతురత. నీరు తినాలండి. వాటర్ మెలన్ ఛాలెంజ్ కంప్లీటెడ్. కంప్లీట్ చేయలేకపోతుంది. చూడండి ఇంకా ఎంత ఉంది. చూడండి మొత్తం నాది చూడండి. చేతితో పట్టుకున్నది నాది, కప్పులో పట్టుకున్నది తనది. చూడండి ఎలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా సార్ అయితే గెలిచారు వాటర్ మిలన్ లో. ఒకటి దానిలో ఒకటి నేను లెవెల్ అవుతుంది. కాకపోతే లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ లో ఎవరో ఒకరు గెలవాలి. Yes. ఇద్దరు ఒకటే 2-0 తోటి లీడ్ గెలవాలి. అది నేనే గెలుస్తాను. ఈ మధ్య ఫుడ్ ఛాలెంజ్ నేను గెలవలేకపోతున్నాను. గెలుస్తా అది కూడా. వాటర్ మిలన్ అయితే తినండి, పిల్లలకైతే మంచిగా పెట్టండి. ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలంలో కొంచెం చల్లగా ఉంటుంది కదా. పిల్లలకి స్నాక్స్ టైం పీరియడ్లో అవన్నీ ఉపయోగపడితే వాటర్ మిల్లో పెట్టండి. వాళ్ళకి కూల్ ఉంటుంది, ఆన్ ఉంటుంది. మనం కూడా ఇంటికి తెచ్చుకొని తినండి. అంటే ఐస్ క్రీమ్లు ఇవి కొంచెం వేడి చేస్తాయి పిల్లలకి. అటువంటి పెట్టకుండా కొంచెం వాటర్ మిలన్, పప్పాయ ఇట్లాంటివి పెడితే చల్లగా ఉంటాయి కదా. ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అవ్వకుండానే మస్తు ఎండలు వచ్చేస్తున్నాయి. లోపల ఇంట్లో ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చిన వెంటనే స్నాక్స్కి పెట్టడం, ఈవినింగ్ టైంలో పెట్టడం అట్లాంటివి చేస్తే కొంచెం పిల్లలకి చల్లదనం ఇస్తుంది కదా బాడీకి. ఓకేనా ఫ్రెండ్స్? వాటర్ బాటిల్లో వాటర్ వేసుకున్నాడు. వాటర్ బిల్ కూడా ఉండాలి. వాటర్ వాళ్ళకి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ తాగమని చెప్పండి. ఎందుకంటే డీహైడ్రేషన్ వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి. ఆ వాటర్ పెట్టండి ఫుల్గా. వాటర్ వాళ్ళకి చెప్తా ఉన్నాడు పిల్లలకి ఒక హాఫ్ అన్ అవర్ ఒకసారి లేదా ఒక పీరియడ్ తర్వాత తాగుతూ ఉంటే పిల్లలకి డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఆ వాటర్ తాగడం వల్ల కూడా మరి యూరిన్ ఎక్కువ తర్వాత మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. యూరిన్ బాగా వెళ్తుంది. తర్వాత ఇంకొకటి వాళ్ళ పిల్లలు కూడా హైడ్రేటెడ్గా ఉంటారు. అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఏదైనా మనకి వాటర్ తోటే ఉంటుంది కాబట్టి వాటర్ ఫుల్గా తాగమని చెప్పండి పిల్లలకి. అసలు మళ్ళీ ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే స్కూల్స్ హాఫ్ స్కూల్స్ ఉండేలాగా చూడాలి. అది వచ్చే టైం వరకు పిల్లలకి మరీ చెప్పండి. ఇప్పుడు ఎండాకాలము, ఎందుకంటే స్కూల్లో వాటర్ ఎలా ఉంటుంది తెలియదు కాబట్టి పిల్లలకి వాటర్ బాటిల్ ఇచ్చేసి అది పంపించండి. మ్యాక్సిమం ప్లాస్టిక్ కాకుండా స్టీల్ వాటర్ బాటిల్ వాడండి. ప్లాస్టిక్ దాంట్లో జేమ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టీల్ వాటర్ ఉపయోగిస్తే
ఇంకా మంచిది. ఆల్కలైన్ వాటర్ ఇవన్నీ దాంట్లో ఉంటుంది కాబట్టి మంచి బాటిల్ తీసుకొని వెళ్ళండి, పిల్లలకి ఇవ్వండి, తాగుతూ ఉండేది. ఎండాకాలం అన్ని కాలాల్లో ఉండొచ్చు కానీ ఎండాకాలం మీద మరి మనం చాలా కేర్గా తీసుకోవాలి. ఎందుకంటే ఊరికే డిహైడ్రేషన్ వచ్చి సన్ స్ట్రోక్ వచ్చి పడుతూ ఉంటారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ఈవెన్ అందరు వాటర్ తాగండి, మధ్య తీసి తాగండి, అదే ఎక్కువ శాతం కొబ్బరి నీళ్ళు తాగండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అనేక వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మమ్మల్ని సపోర్ట్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి వీడియోస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.